ఈ రోజుల్లో ఈమెయిల్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. మీరు ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగ అవసరాలు లేదా వ్యాపారం చేస్తుంటే బిజినెస్ అవసరాల కోసం మెయిల్ అనేది తప్పనిసరి. ఇక విద్యార్థులకు కూడా ఫైల్స్ను భద్రపరచుకోవడానికి, విద్యాపరంగా ఇతర పనులకు మెయిల్ అనేది ఉపయోగపడుతుంది. భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జీమెయిల్ వాడుతుంటారు. గూగుల్కు చెందిన జీమెయిల్ ఎప్పటి నుంచో ఉండగా అది బాగా పాపులర్ అయింది. ఇప్పుడు మార్కెట్లో యాహూ, అవుట్లుక్ లాంటి ఎన్నో మెయిల్ ప్లాట్ఫామ్స్ అందుబాటులో ఉన్న జీమెయిల్కు అలవాటు పడి చాలామంది అదే ఎక్కువగా వాడుతున్నారు. యూజర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు ఏదో ఒక ఫీచర్ను జీమెయిల్ తీసుకొస్తుంది. తాజాగా మరో అదురుపోయే ఆప్షన్ను ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు జీమెయిల్ ఐడి నేమ్ను మార్చుకునే వెసులుబాటు అందుబాటులో లేదు. మీరు జీమెయిల్ కొత్తగా క్రియేట్ చేసే సమయంలో ఏ నేమ్తో మెయిల్ ఐడి అయితే ఎంచుకున్నారో ఆ తర్వాత మార్చుకోవడానికి కుదరదు. కొంతమంది తమ చిన్నతనంలో తెలియక స్నేహితుల ఒత్తిడితో క్రియేట్ చేసుకున్న పేరు పెద్దయ్యాక నచ్చక మార్చుకోవాలన్నా ఇప్పటిదాకా ఆ ఆప్షన్ అందించలేదు గూగుల్. అలాంటి వారు తర్వాత దాన్ని మార్చుకోవాలంటే అసలు కుదరలేదు. దాంతో కొత్తగా మరో ఐడిని యూజర్లు క్రియేట్ చేసుకున్నారు. పాత మెయిల్ ఐడి తమ డేటా ఉంటుంది కనుక ఆ ఐడిని అలాగే కంటిన్యూ చేయవచ్చు. ఇక నుంచి మీరు మెయిల్ ఐడి మార్చుకోవచ్చు. అవును, జీమెయిల్ కొత్తగా ఈ ఫీచర్ని తీసుకొచ్చింది. గూగుల్ సపోర్ట్ పేజీలో ఈ ఆప్షన్ ప్రస్తుతం కనిపిస్తుంది. ఒకసారి మీరు ఐడి నేమ్ మార్చుకున్న తర్వాత ఏడాది వరకు మార్చుకోవడానికి కుదరదు. అంతేకాకుండా ఇలా కేవలం 3 సార్లు మాత్రమే జీమెయిల్ ఐడి నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ప్రస్తుతం కొందరు యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులోకి రాగా త్వరలో అందరికీ రానుందని తెలుస్తుంది. మీరు మెయిల్ ఐడి నేమ్ను మార్చుకున్నా మీ డేటా అలాగే ఉంటుంది. లాస్ట్లో ఉండే @gmail తప్ప మిగతాది మీరు మార్చుకోవచ్చు. మనిషికి 2 పేర్లు ఉన్నట్లే ఇక నుంచి జీమెయిల్కి కూడా 2 యూజర్ నేములు ఉండేలా ఈ ఆప్షన్ అభివృద్ధి చేశారు.